వెల్కమ్ టు కేబ్రో నేచర్. మనమైతే ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ శ్రీశైలం ట్రిప్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు చూపించలేని ప్లేసెస్ అయితే నేను చూపించబోతున్నాను ఈ వీడియోలోనే. ఈ ఒక్క వీడియో కాదు, చాలా వీడియోలు వస్తాయి. ఈ వీడియోస్ అన్ని చూడండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే శ్రీశైలం అనేసరికి కొన్ని ప్లేసెస్ గుర్తొస్తాయి మనకి. మెయిన్గా టెంపుల్, అలాగే చుట్టుపక్కల అటుకేశ్వరం అని, పాలధార, పంచదార, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే గుర్తొస్తాయి. మనం ఆ ప్లేసెస్ కాకుండా మనం కొత్త ప్లేసెస్ అయితే చూపించబోతున్నాను. ఓన్లీ ఈ ఒక్క వీడియోలోనే కాదు, ఇంకా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోలో మీకు డ్యామ్ విజువల్స్ కానీ, డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూపించే కానీ చాలా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. చూడండి, ఖచ్చితంగా బాగుంటాయి. అలాగే మనం ఏంటంటే ఒక గివేవే కూడా ఇవ్వబోతున్నాము. ప్రాసెస్ ఏంటనేది ఈ గివేవే గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం దిండి డ్యామ్ దగ్గర ఉన్నాం కదా. ఈ దిండి డ్యామ్ అంతా మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడంతా చూసారు కదా, ఇవన్నీ కూడా చేపలు అమ్ముతారనమాట. మొత్తం ఇక్కడ రొవ్వ, డోబీ, తర్వాత ప్రతి రకమైన చేపలు దొరుకుతూ ఉంటాయి. సముద్ర చేపలు తప్ప నదిలో దొరికే చేప ప్రతిదీ ఇక్కడైతే దొరుకుతుంది అనమాట. చూసారు కదా ఎలా ఉందో. చూసారు కదా ఎలా పారుతుందో దిండి డ్యామ్. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒక 1 మంత్ అంటే దగ్గరికి ఒక 2 మంత్ నుంచి అయితే పారుతుంది. నేనైతే లాస్ట్ టైము ఎప్పుడు తీసానంటే వినాయక నిమజ్జనం ఉంది కదా, అప్పుడైతే తీసాను చిన్న వీడియో. సేమ్ అప్పుడు కూడా ఇలాగే పారింది. ఇప్పుడు ఫస్ట్లో ఎక్కువ పారింది, తర్వాత వచ్చి నీరు వచ్చినట్టు పోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది చూసారు కదా, మన ప్రయాణం అయితే సాగిద్దాం మరి. సో చూసారు కదా, మనమైతే ఒక వాటర్ ఫాల్కి అయితే వచ్చామన్నమాట. వాటర్ ఫాల్ చూద్దాము. లైట్గా పారుతుంది, బాగుంది వాటర్ ఫాల్ అయితే. చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దిండి డ్యామ్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. చాలామంది ఇక్కడ ఎందుకు వస్తారంటే ఒక 4-5 బీర్లు తెచ్చుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈవినింగ్ పూట అలా వచ్చి ఇక్కడ జలపాతం దగ్గర అలాగా రాళ్ళ మీద కూర్చొని మనిషి 4-5 బీర్లు తాగారనుకోండి, మంచిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కాకపోతే మనం అక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే అక్కడ నుంచి అవతలకి వెళ్ళే దారి లేదు కాబట్టి ఇటు సైడ్ వచ్చానమాట. ఇటు సైడ్ కూడా దారి అయితే లేదు. చూసారు ఎలా ఉందో. వామ్మో వారణాయనం, ఏంది ఇది? అన్ని తుప్పలే ఉన్నాయిగా, ఎట్లా వెళ్ళేది? సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూద్దాం, ఎక్కడో కాడి నుంచి ఏదో ఒక దారి ఉంటుంది, అటు సైడ్ వెళ్దాము. అటు సైడ్ నుంచి ఆ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి నేనైతే అటుపక్క వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసారు కదా ఎలా ఉందో. వ్యూ అయితే బాగుంది. నీళ్ళు కూడా తేటగా అయ్యాయి అనమాట. ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నాయి కొంచెం. సో చూసారు కదా, ఈ తుప్పలు అయితే ఎలాగా పడిపోయాయో. ఇది పెద్ద తుప్ప, ఇది పెద్ద చెట్టు. అయితే ఈ తుప్ప ఇలా సారబడిపోయింది అనమాట. అంటే ఏ ఎత్తులో పారిందో చూడు. ఆ వాటర్ ఫాల్ మినిమం ఒక 5 అడుగులు 6 అడుగులు నా హైట్లో అయితే పారిందనమాట. ఒక 5 అడుగులు అయితే పారింది. అది ఎలా పారిందని చెప్తున్నా అంటే, ఇది చూసారు కదా, ఈ తుప్ప ఇది మామూలుగా చాలా ఎత్తు ఉంటుంది. ఒక 15 ఫీట్లు అలాగా, 10-15 ఫీట్లు హైట్లో ఉంటుంది ఈ తుప్ప. అలాంటిది మొత్తం ఏర్లతో సహా తవ్వు పారేసింది. ఇది చూడండి కావాలంటే. ఈ తుప్పు మొత్తం లాగి పారేసింది, అంత ఎత్తులో పారిందనమాట. ఆ టైంలో వచ్చి ఉంటే మామూలుగా ఉండేది కాదు, చాలా బాగుండు. కాకపోతే మనం ఆ టైంలో రాలేదు. అది కూడా దిండి డ్యామ్ చూసుకొని అలాగే వెళ్ళిపోతున్నాం మేము. అయితే అక్కడ వాటర్ ఫాల్ ఉందని ఒక షాప్ దగ్గర ఆపి కాఫీ తాగుదామని ఆపాము. ఆపితే వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. లేదు, ఫస్ట్ నేను అడిగాను ఏమనంటే, ఏంటి సౌండ్ వస్తుంది, ఏదో వాటర్ ఫాల్ సౌండ్ అంటే, ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది అని అన్నారనమాట. అయితే చూపిద్దాం అన్నట్టు వచ్చానమాట. చూసారు కదా ఎంత బాగుందో. మనం అటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ ఇంకా బాగుంది. సో ఇటు సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది మొత్తం కూడా ఈ వాటర్ అంతా అలా వెళ్తుంది. సో ఇదన్నమాట. చూసారు కదా వాటర్ ఎలా పారుతుందో. మనం అయితే అటు సైడ్ వెళ్దాము. భలే ఉంది. బాగుంది.
స్నానం చేస్తే బాగుంటుంది, కానీ మనం శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి చేయట్లేదు. తొందరగా వెళ్ళాలి, ఎండ ఎక్కింది. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది తెలుసా? చాలా ఎక్కువ అవుతుంది, 10 అయ్యింది. చూసారా, ఇదన్నమాట సంగతి. కాబట్టి మనం తొందరగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి మనం అయితే ఇక్కడ నుంచి అక్కడ దూకేద్దాము. అయ్యి బాబోయ్, ఎలా ఉందంటే స్నానం చేసేయాలనిపిస్తుంది. స్నానం చేస్తే ఇంకా మనం శ్రీశైలం వెళ్ళేట్టే, లేట్ అయిపోద్ది అనమాట. అంతకుమించి ఏం కాదనుకోండి. భలే ఉంది. ఒక 4-5 ఫ్రెండ్స్ వస్తే మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మందు బీర్లు తాగే ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే చిన్న ఒక ఆనకట్లాగా అయితే కట్టారు, చిన్న డ్యామ్ లాగా అయితే కట్టారు. కట్టడం వల్ల ఏంటంటే ఇంకా బాగుంది. చూసారా, వావ్, మామూలు లేదు. వ్యూ అయితే చాలా బాగుందబ్బా, సూపర్. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. అడవిలోకి వచ్చిన ఎవరైనా కూడా ఇలాగ వాటర్ బాటిల్స్ కానీ అలాగ చెత్త చెదారం అనేది వేయకండి. చూసారు అక్కడ ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ కాగితాలు కానీ అంటే ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా కూడా పడేయొద్దు. ఎందుకంటే మూగజీవాలు ఎన్నో కొన్ని చనిపోతున్నాయి అన్నమాట. కాబట్టి మనంతో సాయం ఏంటి, ఏం లేదు పెద్దగా చేయాల్సింది. ఒక వాటర్ బాటిల్ కానీ ప్లాస్టిక్ సంబంధించి ఏదైనా కూడా ఈ అడవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడన్నా పడేయండి, కానీ అడవిలో అయితే పడేయకండి. చూసారా ఇక్కడ బీర్ బాటిల్స్ ఇలాంటివన్నీ పడేశారు సైడ్లంతా, రోడ్ సైడు. చూసారా అక్కడ ఆల్రెడీ వాటర్ బాటిల్స్ గురించి ఆల్రెడీ అక్కడ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా సరే అక్కడక్కడ ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇవన్నీ కూడా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. సో మీరు మాత్రం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా శ్రీశైలం వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్లాస్టిక్ బాటిల్ కానీ ఇలాంటివి అయితే వేయొద్దు. ఫ్రెండ్స్, మనమైతే ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము. పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అంట. మేమైతే ఇద్దరం ఉన్నాము. ఇద్దరం అయితే ఈ వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది. మనకి అక్కడైతే అక్కడ కౌంటర్ ఉంది కదా, అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలన్నమాట. 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇద్దరం కాబట్టి 50, 100 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి వ్యూ పాయింట్ అయితే చూద్దాము. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ పాయింట్. చాలా బాగుంటుందంట. చూద్దాం. ఉంది మంచి రోడ్ అయితే ఏం లేదు. ఈ మట్టి రోడ్డు కూడా ఆ వ్యూ పాయింట్ చూసి జనాలు టూరిస్టులు బాగా వస్తున్నారు కాబట్టి వేస్తారనమాట. చూసారు కదా ఎంత బాగుందో. మట్టి రోడ్ అయినా కూడా బాగానే ఉంది. ½ కిలోమీటర్ అన్నాడు కానీ 1/2 కిలోమీటర్ అయితే లేదు. 1/2 కిలోమీటర్, 1/4 కిలోమీటర్కి ఎక్కువ ఉండొచ్చేమో. మరి 1/4 కిలోమీటర్ ఉంటుంది అంతే. బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. వావ్, సూపర్. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. అమ్మని అమ్మాయి ఏముందిరా నాయన, సూపర్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. చూసారా వ్యూ పాయింట్ అంటే సూపర్. చూడండి ఎలా ఉన్నదో. ఇదిగోండి అక్కడ సూపర్ సూపర్. అక్కడ అదిగోండి మత్స్యకారులు ఉంటారు అక్కడ.
సో ఇక్కడైతే ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మా వర్త్ మనం ఇచ్చే 50 రూపాయల టికెట్ కి వర్త్. చూసారా ఎలా ఉందో వ్యూ పాయింట్, చాలా బాగుంది కదా. మనకి బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా కృష్ణా నది, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నీరు ఎక్కక ముందు, నీరు బాగా తగ్గిపోయినప్పుడు, గేట్లు ఉప్పక ముందు అయితే మనం వచ్చామన్నమాట. అప్పుడు నీళ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడైతే నీళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట, నిండిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం నిండిపోయింది, గేట్లన్నీ పారేసాయి, అన్నీ అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వచ్చామన్నమాట. చూసారు కదా, మనం ఆ సెక్ డ్యాము, నెక్స్ట్ శ్రీశైలం డ్యాము, ఇవన్నీ చూపించేసిన తర్వాత మనం అయితే ఫారెస్ట్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఫారెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యూ పాయింట్ అనేది మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. 50 రూపాయలు తీసుకున్నా కూడా మనకైతే వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి కాసేపు ఒక అర్ధగంట టైం అయితే స్పెండ్ చేయవచ్చు. చాలా బాగుంది, చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అంతా కొండలు కదా, చాలా ఎత్తైన కొండలు. ఇదంతా పెద్ద లోయ ఇది, కానీ తుప్పల వల్ల మనకేం కనిపించట్లేదు, కానీ చాలా పెద్ద లోయ. అయితే ఒక హోటల్కి అయితే వచ్చామన్నమాట. హోటల్ అయితే బిర్యానీ, తర్వాత అన్ని రకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం మీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారు కదా మీల్స్ అయితే ఇదనమాట. ఇంకా పప్పు వేసుకొని లాక్కొట్టడం ఇంకా. ఓకే సూపర్. ఇది బంగాళదుంప కర్రీ. అందులో ఏంటంటే పచ్చడి ఇచ్చాడు కదా, పచ్చడి అయితే సూపర్. ప్రజెంట్ అయితే వర్షం గట్టి కొట్టింది, చాలా గట్టి కొట్టింది. చూసారా మొత్తం క్లైమేట్ మొత్తం ఎలా ఉందో. వర్షము మేము వస్తుంటే ఫుల్ కొట్టింది అనమాట. అయితే మేము ఒక లాంచీలో దాక్కున్నాము. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇది లాంచీ అయితే ఇలాగే పెట్టేసి వదిలేశారనమాట, పాత లాంచీ. అయితే ఈ లాంచీలో అయితే మనం కాసేపు ఉన్నామన్నమాట వర్షం పోయేంత వరకు. ప్రజెంట్ అయితే లాంచీ చూడండి ఎలా ఉందో, చూసారా. ఇది స్టీరింగ్ ఇట్లా అయితే ఉందన్నమాట. ఇక్కడ కూర్చొని నడుపుతారు, ఇక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు, మొత్తం స్టాఫ్ మొత్తం ఇక్కడ కూర్చుంటారు. ఇది స్టీరింగ్, ఒక డ్రైవర్ నడుపుతాడు అన్నమాట దీన్ని. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంజిన్ ఉంటుంది అనమాట. ఇంజిన్ దగ్గర వచ్చేసి అక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ఇద్దరు ఉంటారు. చూసారు కదా, అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు. ఈ విధంగా అయితే ఇది వెళ్తుంది అనమాట. అయితే ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత దీనిపైనుండి మొత్తం చూస్తారనమాట. ఎక్కడైతే ఈ ఫారెస్ట్ నాశనం చేసిన వాళ్ళు ఉంటారు కదా, మంచాలు ఇవన్నీ చేయడానికి అడవిలో నుంచి చెట్లు నరికి తీసుకెళ్ళి మంచాలు చేస్తూ ఉంటారు అనమాట. మంచాలు కానీ, దారబంధాలు కానీ, ఇలాంటి దానికి అన్నిటికీ ఉపయోగపడతాయి అనమాట అవన్నీ, ఆ కర్రలన్నీ. ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ చెట్లు కొట్టిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే తీసుకొచ్చి బొక్కలు వేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ లాంచీ. ఇది ఎప్పుడో పాతదనమాట, దాదాపు ఒక 50 సంవత్సరాలు అనుకోవచ్చు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడే ఉందన్నమాట. ఇంకొక 20 సంవత్సరాల ముందు ఏమన్నా తయారు చేసి దీన్ని వాడుండొచ్చు, అదనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ బీర్లు తాగడానికి, మంచిగా సిట్టింగ్ చేసుకోవడానికి కొంతమంది కుర్రోళ్ళు అయితే దీన్ని వాడుతున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే బీర్ బాటిల్ అవి ఉన్నాయి. చూసారు కదా లాంచ్ అయితే ఏ విధంగా ఉందో. పాత లాంచ్ అనమాట, చాలా పాతది. చూసారా కింద ఫ్యాను అక్కడైతే బిగిస్తారనమాట. చూస్తారు కదా అక్కడైతే ఫ్యాన్ బిగిస్తారు. ఇది వచ్చేసి సింకాన్ అన్నట్టు, మనం ఎటు తిప్పితే అటు వెళ్తుంది. సో ఇదంతే బ్యాక్ సైడ్ అనమాట, అది ఫ్రంట్ సైడ్. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. దగ్గరకు ఒక 30 సంవత్సరాల నుంచి అయితే అది పక్కన పెట్టేశారు. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే డ్యామ్, శ్రీశైలం డ్యామ్ అనమాట. ఇది మొత్తం బ్యాక్ వాటరు, మనకి ఫ్రంట్ వాటర్ వచ్చేసి అటు సైడ్ వెళ్తుంది, సాగర్ వాటర్ అది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వాటర్. చూసారు కదా బ్యాక్ వాటర్ మొత్తం తుప్పలతో నిండిపోయింది. మనమైతే నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి డ్యామ్ దగ్గరికి, ఈ శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మనమైతే వీడియో తీయబోతున్నాం అనమాట. అది ఎలా ఉంటుందంటే చాలా దగ్గరికి, ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి అయితే చూపిస్తాము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో
ఎలా ఉంటుందంటే ఇంకా అంత డ్యామ్ దగ్గర అంత వాటర్ దగ్గర అయితే ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది. నేను ఇంకా అంత బాగా చెప్పలేకపోతున్నాను. వీడియో అయితే నెక్స్ట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి పడే 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 తప్పమ్మా. ఏంటి 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 అలా పట్టచ్చా? తప్పు, అట్లా పట్టకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి. డ్యామ్ ఫ్రంట్ సైడ్ అయితే వచ్చాం అనమాట. చూసారు కదా డ్యామ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో. అయితే దీనిపైకి ఎక్కేద్దాం బాబోయ్. సో చూసారు కదా డ్యామ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎంత బాగుందో చూసారా వ్యూ వచ్చేసి. ఇందా చెప్పా కదా డ్యామ్ దగ్గరికి వెళ్తా అని. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే వాటర్ డ్యామ్లో నిండిపోయి ఉంది కదా, ఆ వాటర్ కింద వాటర్ ఫాల్స్ లాగా అయితే పారుతుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వెళ్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోలో అయితే కాదు, ఓకేనా? వెళ్దాం. గివేవే గురించి చెప్తా అప్పుడు. సో గివేవే గురించి అయితే చెప్పాను కదా. గివేవే గురించి ఏంటంటే నేను చాలా ట్రిప్లు అయితే వేస్తున్నాను అనమాట, చిన్న చిన్న ట్రిప్పులు. ఎందుకంటే చిన్న ట్రిప్పులు ఎందుకు వేస్తున్నానంటే మన ఛానల్ అంత పెద్ద ఛానల్ అయితే కాదు కదా, సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారు. అలాగే మనది మోనిటైజేషన్ కూడా ఆన్ అయ్యే దగ్గరలో ఉంది. మోనిటైజేషన్ ఆన్ అయ్యి ఒక 20-30 వేలు వస్తూ ఉంటే మనం ఏదన్నా కంట్రీలో అయితే వెళ్ళొచ్చు. కానీ ప్రజెంట్ అయితే నా ఆలోచన ఏంటంటే చిన్న చిన్న ట్రిప్పులు కాకుండా ఒక రాష్ట్రాలు అయితే తిరుగుదాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ గుజరాత్ కానీ, ముంబై కానీ, ఆంధ్ర కానీ, ఇలాగ కొన్ని రాష్ట్రాలు అయితే తిరుగుతానమాట. సో ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన ఇండియాలోని 29 రాష్ట్రాలు అయితే ఉన్నాయి కదా. 29 రాష్ట్రాల్లో మీకు నచ్చిన రాష్ట్రం అంటే ఏదైతే ట్రెండింగ్లో ఉందో అలాంటి ఒక రాష్ట్రాన్ని మీరు కామెంట్ చేయండి అనమాట. బ్రో మీరు ఫర్ సపోజ్కి ఒక 3 అనుకుందాం, గుజరాత్, ముంబై, ఆంధ్ర, ఈ మూడిట్లో ఇవి ట్రెండింగ్లో ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ ఆంధ్ర నుంచి ఒక 10 మంది కామెంట్ చేశారనుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముంబై నుంచి ఒక 20 మంది, గుజరాత్ వెళ్ళమని ఒక 30 మంది కామెంట్ చేశారనుకోండి. అంటే ప్రజెంట్ అవి ట్రెండింగ్లో ఉన్నాయి, ఇక్కడికి వెళ్తే వీడియోస్ వైరల్ అవుతాయి బ్రో అని మీరు కామెంట్ చేశారనుకోండి. ఇంతమందిలోని ఇప్పుడు ఆంధ్ర నుంచి 10 మంది చేశారు. ఆ 10 మందిలోని ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వచ్చాయో ఆ కామెంట్ తీసుకుంటాను అనమాట. అలాగే ముంబై నుంచి 20 మంది కామెంట్ చేశారు కదా, ముంబై వెళ్ళు బ్రో అని. ఆ ముంబై నుంచి ఒక 20 మంది కామెంట్లోని ఒక కామెంట్ తీసుకుంటాను అనమాట. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వచ్చాయో ఆ కామెంట్ తీసుకుంటాను. అంటే ఫస్ట్ పెట్టడా లాస్ట్ పెట్టడం కాదు, ఏదైతే ఎక్కువ లైక్స్ వచ్చాయో ఆ కామెంట్ని తీసుకుంటాను. అలాగే గుజరాత్ నుంచి 30 మంది కామెంట్ చేశారు కదా, ఆ 30 మందిలో నుంచి ఒక కామెంట్ని, అంటే ఏదైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కామెంట్ని తీసుకుంటాను అనమాట. సో ఆ 3 కామెంట్లు తీసుకొని ఆంధ్ర నుంచి ఒక కామెంటు, ముంబై నుంచి ఒక కామెంటు, గుజరాత్ నుంచి ఒక కామెంట్, ఈ 3 కామెంట్లు తీసుకొని ఆ 3 కామెంట్లో మళ్ళీ ఏదైతే ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ 3 ఏదో ఒకటి ఖచ్చితంగా ఎక్కువ లైక్స్ వచ్చే కామెంట్ ఉంటుంది కాబట్టి ఆ కామెంటు విన్నర్ అనమాట. కాబట్టి మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీకు ఏ రాష్ట్రం, మీది ఏదైనా పర్లేదు, ఏ రాష్ట్రం అయితే ట్రెండింగ్లో ఉందో. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఉంది, తెలంగాణకి హైదరాబాదు కొంతమంది ఎలా చేస్తారంటే తెలంగాణ వెళ్ళండి బ్రో అని కాకుండా హైదరాబాద్ వెళ్ళండి బ్రో అని చేస్తారు. కానీ అలా కాదు, ఏదైతే స్టేట్ అంటే మనకి తెలంగాణ కాబట్టి తెలంగాణ చెప్పండి, హైదరాబాద్ చెప్పొద్దు. హైదరాబాద్ తెలంగాణకే సంబంధించింది అయినా కూడా హైదరాబాద్ అని చెప్పకుండా ఆ రాష్ట్రం పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అయితే మీరు కామెంట్లో పెట్టండి. ఏదైతే ట్రెండింగ్లో ఉందో అది పెడితే ఖచ్చితంగా మీకు ఎక్కువ, అంటే మీ కామెంట్కి ఎక్కువ లైక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదనమాట గివేవే. ఏంటంటే 500 గివేవే ఇస్తానమాట. ఎవరైతే ఎక్కువ లైక్స్ వచ్చి ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 500 గివేవే ఇస్తానమాట. బొచ్చులో 500 కోసం పెద్ద బిల్డప్ ఇచ్చావు కదరా అని అనుకోగలరా? అలా అనుకోవద్దు, ఎందుకంటే మన ఛానల్ ఇంకా మోనిటైజేషన్ ఆన్ అవ్వాలి, డబ్బులు రావాలి, చాలా ఉంది. తర్వాత ఎక్కువ అమౌంట్ పెడదాము. ప్రజెంట్ అయితే 500 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ముందుకి మంచి అమౌంట్తోనే మనం అయితే ముందుకు వెళ్దాము. ఫస్ట్ అయితే ఇది ఎలా సక్సెస్ అవుతుందో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.